తమిళనాడులో ఏఐఏడీఎంకే ప్రమాదకారే, డిఎంకే ప్రమాదకారే. భారతీయ జనతా పార్టీకి ఏఐఏడీఎంకే కంటే డిఎంకేనే ప్రమాదకారి. ఎందుకంటే ఏఐఏడీఎంకే గతంలో బీజేపీతో కలిసి ఉంది, ఇప్పటికీ బీజేపీతో జాతీయ స్థాయిలో కలిసే ఉంది. రాష్ట్ర స్థాయిలో మాత్రం అన్నామలై పార్టీని బలోపేతం చేయడం కోసం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అన్నామలై మొన్నటిసారి 17% ఓట్ల దాకా తీసుకురాగలిగాడు, కానీ 30%, 40% ఇప్పటికిప్పుడు సాధ్యంగా. అందుకోసమని ఒంటరిగానే పోటీ చేస్తే ఇప్పుడు కూడా 20%, 21% వస్తుంది. తీరా చూస్తే స్టాలిన్ మళ్ళీ వస్తాడు. స్టాలిన్ అనేవాడు మళ్ళీ వస్తే అది కాంగ్రెస్కి ఫెచ్చింగ్. స్టాలిన్ని దెబ్బ కొట్టగలిగితే అక్కడ పరిస్థితి కంట్రోల్ అవుతుంది. దక్షిణాదిలో స్టాలిన్ ఒక కథ నడుపుతున్నాడు కాబట్టి ఇప్పుడు స్టాలిన్ని దెబ్బ కొట్టి తీరాలి అన్నటువంటిది బీజేపీ అధినాయకత్వపు ఆలోచన. దానికి అనుగుణంగానే ఏదైతే ఇంకోటి విజయ్ వచ్చాడు, విజయ్ వచ్చి స్టాలిన్ని దెబ్బ కొట్టడం అనే కాన్సెప్ట్ని నేను తీసుకుంటాను అన్నటువంటి పాయింట్ చెప్తూ ఫైనల్గా జరుగుతున్నది ఏంటి, ఏఐఏడీఎంకేకి వ్యతిరేకంగా, అంటే ఏఐఏడీఎంకేతో ఇతను కలిసి పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఉండేది కాదు. ఇతను ప్రశాంత్ కిషోర్ వచ్చి ఆ మొక్క కూడా చెప్పాడు, ఏఐఏడీఎంకేకి 25% ఓట్లోనే నీకు వచ్చేటప్పటికి 20% దాకుంటే మీ ఇద్దరిది కలిపితే 45, వాస్తవంగా వాళ్ళ డిఎంకేకి 47% ఓట్లున్నాయి, దాన్ని తగ్గించుకోగలిగితే కనుక మీకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా నువ్వు కనుక లైన్లోకి వచ్చేస్తే ఏఐఏడీఎంకే డిఎంకే నుంచి ఒక 10% ఓట్లు నువ్వు యువతలకు లాగుతావు, అప్పుడు డిఎంకే 37% పడిపోతుంది. అదే సందర్భంలో మీకు వచ్చేటప్పటికి నీకు ఒక 20, వాళ్ళకు ఒక 25 కలిపితే 45 ఆటోమేటిక్గా వచ్చేస్తారు. బీజేపీ 17 నుంచి 20% దగ్గర ఆగిపోతుంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చాడు. కానీ విజయ్ వచ్చేటప్పటికి ఏఐఏడీఎంకేతో పొత్తుకు నిరాకరించాడు. దాంతో ఇప్పుడు బీజేపీకి మళ్ళీ ఆశరేగింది. ఏఐఏడీఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని ప్రకారం రాబోయేటటువంటి రోజులు, అంటే ఇప్పటికే తెలంగాణలో పుంజుకున్నటువంటి బీజేపీ దక్షిణాదికి సంబంధించి తమిళనాడు కూడా కాన్సన్ట్రేట్ చేయబోతుందా. ఎవరైతే పళనిస్వామి ఏఐఏడీఎంకే మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థి, మా ప్రధాన శత్రువు డిఎంకేనే, రాబోయే 6 నెలల్లో కీలక పరిణామాలు జరిగితే చూసుకోండి అని చెప్తున్నాడు. ఇది ఒక సంకేతం. అదే సందర్భంలో ఎవరైతే ఈ క్యాండిడేట్ ఉన్నారు కదా అన్నామలై, తను కూడా కేంద్ర హోంమంత్రి వస్తున్నారు తమిళనాడుకి 2 రోజుల్లో, ఆయన వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ జరుగుతాయి చూసుకోండి అని చెప్తున్నారు. అంటే ఏఐఏడీఎంకే బీజేపీ ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి కాన్సెప్ట్ పెట్టుకుని ముందుకెళ్తారా చూడాలి.